సుస్వాగతం. మీరు మీ ఛానల్ చూస్తున్నారు గతి. ముందుగా మనం అనుకున్నట్లు ఏ మనిషి అయినా నిత్యం ఏ పనులు చేస్తే ఉన్నతి వైపు వెళ్ళగలుగుతామో తెలుసుకుందాం. ఇవి కాక నిమిత్త కర్మలు ఎన్నో చేయాలి, కానీ సుదృఢమైన పునాదిగా వీటిని చెప్పుకోవచ్చును. జీవితాన్ని యజ్ఞమయం చేయాలి అని వేదాలు ప్రవచిస్తున్నాయి. యజ్ఞం అంటే హోమద్రవ్యాలతో హోమగుండంలో సమిధలు వేయటమే కాక, అగ్నికి సమర్పించటమే కాక, ఆ సమయంలో విద్వాంసులను, కళాకారులను, అర్హులైన వారందరినీ సత్కరించడం జరుగుతుంది. అక్కడ హాజరైన వారందరికీ క్షుద్బాధ తీర్చే అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా పరిసరాలు ఉత్తములే కాక అందరూ యజ్ఞం వలన లాభం పొందుతారు. ఆ విధంగా యజ్ఞమయంగా నిత్యకర్మలు 5 చేయగలిగితే దానిపై ఎంత పెద్ద కట్టడమైనా, అంటే నిమిత్తమైన కొత్తగా కోరుకునే ఎంత పెద్ద విషయాలనైనా చేయగలిగే అర్హత లేక ఆధిక్యము సంపాదించగలం, లేక అధికారి అవగలం. అవి అధ్యాపనం బ్రహ్మయజ్ఞ, పితృయజ్ఞశ్చ తర్పణం, హోమో దైవో బలిర్భౌతో, నుయజ్ఞో అతిథి పూజనం. పై శ్లోకంలో చెప్పినట్లు మానవులు పంచమహాయజ్ఞాలు చేస్తూ ఉండాలి. 1 దైవయజ్ఞం, 2 పితృయజ్ఞం, 3 అతిథి యజ్ఞం, 4 బలివైశ్య యజ్ఞం, 5 బ్రహ్మయజ్ఞం. 1వది దైవయజ్ఞం. 2 సంధ్యాకాలాల్లో, అనగా రాత్రికి పౌలకు మధ్య ఉండే ఉదయ సంధ్య మరియు పగలకి రాత్రికి మధ్య ఉండే సాయం సంధ్యాకాలాల్లో విధిగా అగ్నిహోత్రం లేక హోమం ప్రతిరోజు చేస్తూ ఉండాలి. ఈ అగ్నిహోత్రం వలన వాయువు, వృష్టి, జలము శుద్ధి అయి ఓషధులు అనగా ఆహార ధాన్యాలు శుద్ధి అవుతాయి. ఆహార ధాన్యాలు, శుద్ధ జలం, శుద్ధ వాయువు వలన శ్వాస, ఆరోగ్యం, వీటి వలన బుద్ధి, పరాక్రమము పెరిగి ధర్మంతో అర్ధకామ మోక్షాలను అనుసరించటం విఘ్నం లేకుండా సాగుతుంది. వాయువు, నీరు, భూమి మొదలైన దివ్యమైన పదార్థాలను శుద్ధి చేయటం వలన దీనిని దైవయజ్ఞం అంటాం. 2వది పితృయజ్ఞం. పితృడు అనగా తండ్రి. జనకుడు మనకి జన్మనిచ్చిన తల్లి, తండ్రి మరియు మన రక్షకులుగా ఉన్న పెద్దలందరూ, గురువులు, ఆచార్యులు, ఋషిమునులు, తాత, అత్తమామలు, పెద్దలందరూ పితృలు అనబడతారు. వారి అవసరాలు నిత్యప్రతి తీరుస్తూ, సేవ చేస్తూ, పండగలు మొదలైన సమయాల్లో వారికి బట్టలు, ప్రియమైన వస్తువులు సమకూరుస్తూ వారిని తృప్తిగా ఉంచడాన్ని పితృయజ్ఞం అంటాం. మాతా, పిత, జ్ఞానులు సేవ చేయటం వలన మన జ్ఞానం పెరుగుతుంది. ఆ జ్ఞానం వలన సత్యాసత్య నిర్ణయం చేయగలిగి సత్యాన్ని గ్రహించి అసత్యాన్ని విడిచిపెట్టి సుఖపడటం జరుగుతుంది. 2వది కృతజ్ఞత. అంటే తల్లి, తండ్రి సంతానానికి సేవ చేసి రక్షణ కల్పించారు. ఆచార్యుడు శిష్యులకు విద్య ఇచ్చి సంస్కరించాడు. దానికి ప్రతిగా వారికి సేవ చేయటం వలన కృతజ్ఞత తెలియజేసుకుంటాం అన్నమాట. ఇక 3వది బలివైశ్య యజ్ఞం. దీనిపై మనపై ఆధారపడిన పెంపుడు జంతువులైన ఆవు, కుక్క, పిల్లి, గుర్రం, ఇవే కాక మొక్కలు, చెట్లకు రోజు ఏమేమి ఆహారం, నీరు ఇవ్వాలో అవే కాక కుంటి, గుడ్డి, తమ పని చేసుకోలేని వారికి నిత్యప్రతి సహాయం చేయటం, విశ్వంలో ఉండే జీవులపై దయ్యే కాదు మనకు వాటి వలన జరిగే ఉపకారానికి కృతజ్ఞత తెలపటం బలివైశ్య యజ్ఞం అంటాము. ఇక 4వది అతిథి యజ్ఞం. ఉత్తమ అతిథి అయిన సాధు సన్యాసులు ఏ తిథి రోజు చూడక ప్రపంచంలో తిరుగుతూ ఉంటారు. వారికి తగిన భోజన, స్థాన అవసరములు చూడటం, వస్త్రాలు ఇవ్వటం మన ధర్మం. అటువంటి ఉత్తమ అతిథుల వలన జీవనం సరైన మార్గంలో వెళ్ళే విషయాలు అనేకం తెలుస్తూ ఉంటాయి. ఇటువంటి అతిథుల వలనే సందేహ నివృత్తి జరుగుతుంది. సందేహ నివృత్తి వలన దృఢ నిశ్చయం జరిగి పూర్ణ సుఖం
అందరికీ దొరుకుతుంది. చివరిగా 5వది బ్రహ్మయజ్ఞం. అంటే పరమేశ్వరుడు ఇచ్చిన విధి విధానము, వేదములను రోజువారీ కొంతైనా అధ్యయనం చేస్తూ పరమేశ్వరుని ధ్యానావస్థలో స్మరణ చేస్తూ ఉండాలి. బ్రహ్మయజ్ఞం వలన విద్య, ధర్మం, సభ్యత వృద్ధి చెందటమే కాదు, మోక్ష మార్గం సుగమం అవుతుంది. ఇవి ఆచరించాలంటే మనుష్యుడు రోజు త్వరగా నిద్ర లేవాలి. బ్రహ్మముహూర్తే భుజ్యతే ధర్మార్థౌ చాను చింతయేత్ కాయక్లేశాంశ్చ తన్మూలాన్ వేద తత్వార్థమేవచ. మనుధర్మశాస్త్రం 4:92. నాలుగవ ప్రహరం అనగా రాత్రికాలం 12 గంటలని 4 భాగాలుగా చేయగా తెల్లవారుజాము 3 నుంచి 6 గంటల మధ్య బ్రహ్మ ముహూర్త వేళ. శయ్యాత్యాగం అనగా నిద్రను విడిచిపెట్టి శరీర అవసరాలు తీర్చుకొని శరీరం ఏ విధంగా ఉంది, రోగాలు ఏమైనా ఉన్నాయా లేదా అని నిదానించి ధర్మంగానే అర్థాన్ని సంపాదిస్తానని రోజు నిర్ణయం చేసుకుని పరమాత్మ ధ్యానం అనగా బ్రహ్మయజ్ఞం చెయ్యాలి. అధర్మాచరణం చేయకూడదు. ఎందుకంటే ధర్మం గురించి ఇక్కడ తెలుసుకుందాం. నా అధర్మశ్చరితో లోకే సజ్జ ఫలతి గౌరివ శనేరా వర్తమానస్తు కర్తూర్మూలాన్ని కృంతతి. మనుధర్మశాస్త్రం 4:172. చేసిన అధర్మం, అన్యాయాచరణం ఎప్పుడూ నిష్ఫలమవు. కానీ ఏ సమయంలో అధర్మం, అన్యాయం చేస్తారో ఆ వెంటనే ఫలితం కనిపించదు. అందుకే అజ్ఞానులు అన్యాయం చేయటంలో వెనుకాడరు, భయపడరు. కానీ ఇది నిశ్చయం, అధర్మాచరణం సుఖమూలాల్ని క్రమంగా నాశనం చేస్తూ పోతుంది. స్త్రీ మరియు పురుషులు ఈ విధంగా తెలుసుకుని పంచమహాయజ్ఞాలను ఆచరిస్తూ మెల్లమెల్లగా రోజు చెదపురుగు ఎలాగైతే పుట్టను తయారు చేస్తూ అతి పెద్దదిగా మలుస్తుందో అలా ఎవరికి ఏ జీవికి హాని చేయకుండా పరలోకం అంటే పరజన్మ యొక్క సుఖం గురించి పుణ్యసేకరణ చేయాలి. ఎందుకంటే పరలోకం అంటే వేరొక జన్మలో ఇప్పటి తల్లి, తండ్రి, సంతానం కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ సహాయం చేయలేరు. కానీ ధర్మమే సహాయకం అవుతుంది. తను ఒక్కడే పుడతాడు, పోయినప్పుడు ఒక్కడే. ధర్మం యొక్క ఫలం సుఖం, అధర్మం యొక్క ఫలం దుఃఖం. ఆవు వెంట దూడలా తనతో పాటు ఇవి ఉంటాయి. అందుకని పరజన్మ లేక నిశ్రేయసం యొక్క పరమ సుఖం గురించి అంటే మోక్షం గురించి నిత్యప్రతి ధర్మాన్ని కూర్చుకుంటూ ఉండాలి. ఈ ధర్మం సహాయంతోనే పెద్ద పెద్ద అతి కష్టదాయకమైన ఏదలేని దుఃఖసాగరాన్ని జీవి దాటగలుగుతుంది. అయితే ఇటువంటి ధర్మాచరణం మనం చేయటానికి నిశ్చయించినా అది అవ్వకుండా ఉండేందుకు అనేక ఆటంకాలు కలుగచేసే ధూర్తులు ఉంటారు. మీ ఆస్తులను, ఆఖరికి దేన్నైనా, మాన ప్రాణాలను కూడా హరించేందుకు వెనుకాడరు. అటువంటి వారి నుంచి రక్షణ లేకపోతే, ఈ శరీరమే నష్టమైపోతే ధర్మ సంచయం ఎలా జరుగుతుంది? శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అనే ప్రవచనం. ఇందుకొరకై వేదాలను అనుసరించి వర్ణాశ్రమ విధానం నిశ్చయించారు మన ఋషులు. ఇందులో వర్ణాలు ఉన్నాయి, ఆశ్రమాలు ఉన్నాయి. ఆ విధంగా మానవులు వివిధ వర్ణములను స్వీకరించి ఆశ్రమాలు వయోపరిమితితో పాటు స్వీకరించవచ్చును. ఇవి మారుతూ ఉంటాయి. వర్ణాలు 4 విధములు, అలాగే ఆశ్రమాలు కూడా 4 విధములే. ఆ విధంగా ఆచరించటం వలన ధర్మ సాధన నిరాటంకంగా కొనసాగే అవకాశాలు ఎక్కువ. ముందుగా ఆశ్రమ ధర్మాల గురించి తెలుసుకుందాం. ఒక మనుష్యుని జీవితకాలం 100 సంవత్సరాలు అనుకుంటే దీనిని 4 భాగాలుగా విభజించారు. మొదటి 25 బ్రహ్మచర్యం, రెండవ 25 గృహస్థు, మూడవ 25 వానప్రస్థం, ఆఖరి 25 సంవత్సరాలు సన్యాసాశ్రమం. బాలకునికి 4వ సంవత్సరంలో తండ్రి అక్షరాభ్యాసం చేయించి లోకంలో విషయ పరిజ్ఞానం నేర్పించడం ప్రారంభిస్తే తల్లి కూడా
బిడ్డకు వ్యవహార జ్ఞానము, ఐతిహ్యాలు, నీతి కథలు, అనేక పద్యాలు శ్లోకాలుగా ఆడుతూ పాడుతూ నిద్రకు ముందర చెబుతూ ఉండగా పిల్లలు సందేహాలు వెలిబుచ్చితే అవి తీర్చడం, ఈ విధంగా శిక్షారంభం జరుగుతుంది. 8వ ఏట తల్లి తండ్రి యజ్ఞోపవీత సంస్కారం చేసి పిల్లలను గురుకులంకి వేద విద్యలు అభ్యసించడానికి పంపటాన్ని వేదారంభ సంస్కారం అని, ఆశ్రమాన్ని బ్రహ్మచర్య ఆశ్రమం అని అంటారు. బ్రహ్మచర్యం అనగా ఆచార్యుల దగ్గర శిష్యులందరూ సమానమే, పెద్ద చిన్న భేదం ఉండదు. ఇక్కడ ఏ లోక వ్యవహారంలోనూ తలదూర్చక దినమంతా అనేకమైన విధులతో ఇంద్రియాలను నియమంలో ఉంచుకొని నిష్కామ కర్మ చేస్తూ అభ్యసిస్తే వేద విషయాలు, సృష్టి విషయం, మానవ జన్మ లక్ష్యం, జీవుల అంతిమ లక్ష్యం తెలుసుకోవటం సులభంగా జరుగుతుంది. ఇక భౌతిక దేవును సాగించడానికి అనువైన భౌతిక విద్యలు 64 కళలు కూడా నేర్చుకుని అత్యధిక జ్ఞాన విజ్ఞానాలతో 25వ ఏట వరకు కొనసాగించటం బ్రహ్మచర్యాశ్రమంలో జరుగుతుంది. అప్పుడు గురుకులంలో సమావర్తన సంస్కారం జరుగుతుంది. ఇందులో ఎవరికి ఏ విషయంలో ప్రవీణత మరియు ఇష్టము ఉందో ఆ వ్యవసాయాన్ని ఎంపిక చేసుకుని అందులో ప్రవేశించడం, ఆ వర్ణానికి న్యాయం చేకూర్చడం జరుగుతుంది. ఇవి కూడా 4 రకాలు. వాటి గురించి తర్వాత చర్చించుకుందాం. వరిస్తారు కనుక వర్ణము అని వాటిని అంటారు. ఈ విధంగా సాంగోపాంగంగా 4 వేదాలు లేక 3 లేక 2 లేక 1 వేదం అంటే అర్ధసహితంగా కంఠస్థం చేసి వివిధ భౌతిక విద్యలు పూర్ణ బ్రహ్మచర్యంతో నేర్చుకున్న బ్రహ్మచారులు, కన్యలు తమ తమ అర్హతలను అనుసరించి బ్రహ్మచర్యంతో విద్య, శిక్ష, శరీరం మరియు ఆత్మ పూర్ణ బలంతో యువావస్థను పొంది తమ తమ గుణాన్ని అనుసరించి తమ వర్ణాలకు అనుగుణంగా స్వయంవర విధానంతో అతి ప్రసన్నతతో వివాహాలు చేసుకోవాలి. దానికి విరుద్ధంగా బాల్య వివాహాలు చేయటం సుఖదాయకం కాదు. ఆ విధంగా 2వ ఆశ్రమం అయిన గృహస్థాశ్రమం అక్కడి నుంచి 25 సంవత్సరాలు సాగుతుంది. గృహస్థాశ్రమం మిగతా 3 ఆశ్రమాలకు ఆధారంగా ఉంటుంది. గృహస్థులు ధర్మం విడవకుండా అర్థాన్ని అనగా ధనాన్ని సేకరణ చేయాలి. అటువంటి ధనంతోనే జీవితంలో కోరికలు తీర్చుకోవటము, భార్యాభర్తలిరువులు మోక్షం దిశగా జీవనయాత్ర కొనసాగించటం చెయ్యాలి. లోకహితంకై అనేక యజ్ఞములు చేస్తూ పంచమహాయజ్ఞాలు నియమితంగా విడవకుండా చేస్తూ మిగతా ఆశ్రమాలకి తగిన సహకారం అందిస్తూ ధర్మ సంచయము లేక పుణ్య సంచయనం చేస్తూ ఉంటారు. ఈ విధంగా పిల్లలు కలుగ్గా వారికి యథావిధిగా సంస్కరిస్తూ ఆ పిల్లల వివాహం సంపన్నమై వాళ్ళకి మళ్ళా పిల్లలు కలగ్గా అనగా మనవలు మనవరాళ్ళు పుట్టాక వారు శిక్షకు వచ్చే వాళ్ళకి గృహస్థాశ్రమాన్ని వదిలి వనంలో నివసించడానికి భార్యాభర్తలు నిశ్చయించుకొని వనాల్లోకి వెళ్ళి సామాన్యమైన జీవితం కొనసాగిస్తూ బ్రహ్మ జిజ్ఞాస చేసే సమయాన్ని వానప్రస్థము అంటాము. ఈ విధంగా చింతన మననం చేస్తూ పరమేశ్వర ఉపాసన చేస్తూ 25 సంవత్సరాలు గడిపిన తర్వాత పూర్ణ విద్వాంసునిగా మారిన వ్యక్తి లోకోపకారానికై దేశ పర్యటనకు వెళ్ళడాన్ని సన్యాసాశ్రమం అంటాం. భార్యను సాధారణంగా వానప్రస్థంలో లేక సంతానం దగ్గర విడిచి తను అతిథిగా ఉంటూ గృహస్థుల అనుమానాలు నివృత్తి చేస్తూ లోకాటన చేస్తూ ధర్మ ప్రచారం చేయటం వలన లోకంలో ధర్మస్థాపన జరిగి ప్రజలు సమస్త సుఖాలతో శాంతితో జీవనయాత్ర చేయగలుగుతారు. ఇప్పటి వరకు 4 విధాల ఆశ్రమాల గురించి తెలుసుకున్నాం. ఇక సమాజ రక్షణకై శాంతి సౌభాగ్యాలకై వర్ణాల అవసరం గురించి తెలుసుకుందాం. వేద విదిత వర్ణాలు 4. పుట్టుకతో అందరూ సమానులే.
జ్ఞానం వృద్ధికై యజ్ఞోపేత సంస్కారం జరిగాక ద్విజత్వం వస్తుంది. విధిగా సంధ్యా కార్యక్రమం చేస్తూ అధ్యయనం పూర్తి చేశాక ఆచార్యుల పర్యవేక్షణలో వారి వారి రుచి ప్రజ్ఞలను అనుసరించి వర్ణము లేక వరించే దానిని ఎంపిక చేసుకునే దానిని ఆచరించడానికి విధి విధానాలు నిర్దేశిస్తారు ఆచార్యులు. అవి 4 వర్ణాలు: బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని 4 రకాలు. అధ్యాపనం, అధ్యయనం, యజనం, యాజనం తథా దానం ప్రతిగ్రహశ్చైవ బ్రాహ్మణానాం అకల్పయత్. మనుధర్మశాస్త్రం 1:88. శమోదమస్తపః శౌచం క్షాంతిమార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. భగవద్గీత 18:42. బ్రాహ్మణ వర్ణం స్వీకరించిన వారు విద్యలు నేర్వటమే కాదు, ప్రజలకు నేర్పిస్తూ ఉండాలి. పరోపకారానికై యజ్ఞాలు చేస్తూ ఉండాలి, ప్రజలచే చేయించడం చేస్తూ ఉండాలి. వీటి గురించి దానాలు స్వీకరించడం, దానాలు చేయటము, ఈ 6 కర్మలు బ్రాహ్మణులు నిత్యము చేస్తూ ఉండాలి. మనస్సుతో చెడ్డ విషయాలు ఆలోచించకుండా, దానిని అధర్మం వైపు మొగ్గకుండా, కళ్ళు మొదలైన ఇంద్రియాలను అన్యాయాచరణం నుంచి కాపాడి ధర్మంలోనే ఎల్లప్పుడూ ప్రవృత్తమైనట్లు బ్రహ్మచర్యంతో ధర్మానుష్ఠానం చేయటం. విజ్ఞానం అనగా భూమి నుంచి పరమేశ్వర పర్యంతం పదార్థ జ్ఞానం తెలుసుకుని వానిని సవ్యంగా ఉపయోగించటం. ఆస్తిక్యం అనగా వేదాలు, ఈశ్వరుడు, ముక్తి, జన్మలు, ధర్మం, విద్య, సత్సంగం, మాతా పిత అతిథి సేవ చేయటం బ్రాహ్మణునికి సహజ భూషణాలుగా ఉంటాయి. ఇక క్షత్రియుల గురించి తెలుసుకుందాం. ప్రజానాం రక్షణం దానమిద్యాధ్యయనమేవచ విషయేష్వ ప్రసక్తిశ్చ క్షత్రియస్య సమాసత్. మనుధర్మశాస్త్రం 1:89. న్యాయంతో ప్రజలకి రక్షణ కల్పించుట అనగా పక్షపాతం వదిలి శ్రేష్టమైన వారిని సత్కరిస్తూ దుష్టులను తిరస్కరిస్తూ పరిపాలించటం. దానం విద్య, ధర్మం యొక్క వృద్ధి గురించి సుపాత్రులకి ధనం, పదార్థాలు ఇవ్వటం, వారి సేవ చేయటం. విద్య అనగా యజ్ఞాలు చేయటం, చేయించటం, వేదాధ్య శాస్త్రాలను చదవటం, అందరికీ చదివే అవకాశం కల్పించటం. విషయాల్లోకి వెళ్ళక జితేంద్రియత్వంతో శరీరాన్ని, ఆత్మను బలంగా ఉంచుకోవటం క్షత్రియ ధర్మం. ఇక వైశ్యుల గురించి తెలుసుకుందాం. పశూనాం రక్షణం దానమిద్యాధ్యయనమేవ చ వణిక్యం పదం కుసీదం చ వైశ్యస్య కృషిమేవ చ. మనుధర్మశాస్త్రం 1:90. పశురక్ష ఆవులు మొదలైన పశువులను పోషించడం, వృద్ధి చేయటం. విద్యాధర్మ వృద్ధి గురించి ధనం వ్యయం చేయటం. అగ్నిహోత్రం, యజ్ఞాలు చేయడం. అధ్యయనం వేదాది శాస్త్రాలు చదవటం, అన్ని రకాల వ్యాపారాలు చేయటం. కుసీదం అనగా ధర్మ వడ్డీ తీసుకోవటం. కృషి అనగా వ్యవసాయం చేయటం. ఇవన్నీ వైశ్యుల కర్మలు. ఇక శూద్రుల విషయం తెలుసుకుందాం. ఏకమేవా హి శూద్రస్య ప్రభుకర్మ సమాధిసత్ ఏతేషామేవ వర్ణానాం శుశ్రూష మనసూయయా. 1:91 మనుధర్మశాస్త్రం. నింద, ఈర్ష్య, అభిమాన దోషాలను వదిలి ప్రభువు అనగా తన యజమాని చెప్పిన పని చేసి దానితో జీవనయాపన చేయటం వీరి పని. ఎందుకంటే వీరికి విద్యా విషయంలో ప్రావీణ్యత, ముఖ్యంగా సుముఖత ఉండదు కనుక వీరికి ఏ విద్య పట్టుబడదు. ఈ పనులను చేస్తూ అందుకే జీవిస్తారు. సత్సంగం వీరు చేస్తూ ఉండాలి. ఈ విధంగా ప్రజలు ఎవరి ధర్మం వారు నిర్వర్తిస్తున్నప్పుడు విదేశీయులు కానీ, మ్లేచ్ఛులు అనగా అనాగరికులు దేశంపై దండెత్తి వచ్చిన అన్ని విషయాలు అవగాహన కలిగిన క్షత్రియులు శూరవీరులై పోరాడగా బ్రాహ్మణులు పూర్ణ అవగాహనతో, వీర్యంతో వీరికి అండగా నిలువగా
వైశ్యులు పూర్ణ శూరవీరత్వంతో దేశం కొరకై సహాయం చేయటం, సేవకులు కూడా అత్యంత అవగాహనతో సతర్కతతో ఒకటే ఎదుర్కోవటంతో శత్రునాశనం తథ్యమే. సత్యము, సుఖము, శాంతులు అత్యంత వేగంగా స్థాపించబడుతూ ఉంటాయి. మరలా ధర్మానుష్ఠానము ఆ దేశ పౌరులందరూ అత్యంత సహజంగా చేయగలుగుతారు. ఈ ధర్మరక్షణ యథావిధిగా జరుగుతూ ఉన్నంతకాలం ఆర్యావర్తం అయిన మన భారతదేశంపై ఏ దుష్టులు ఆధిపత్యం చేయలేకపోయేవారు. ఇప్పటి వరకు వర్ణాశ్రమ ధర్మాల విషయం తెలుసుకున్నాం. వర్ణాలు 4 ఉపవర్ణాలుగా మారటం సహజం. వాటికి కొత్త పేర్లు జాతులు అన్నాం. అలాంటి జాతులు కూడా ఉపజాతులుగా మారటం జరుగుతూ ఉంటుంది. కానీ మూలంగా ఉన్న వర్ణాలు మారవు. విదేశీయులు కొందరు మన భారతదేశంలో జాతులు అనే జాడ్యం ఉందని ప్రచారం చేస్తే అవగాహన లేని వారు దానిని నమ్మారు. విదేశీయుల విషయం చూస్తే వారి జాతులు ఉపజాతుల్లో అణిచివేత అత్యంత అధికం, అంటే చాలా చాలా ఎక్కువ. మానవత్వం ముఖ్యం. ఇక మన విషయం, ఈ వర్ణాలు జాతులు ఒకరికొకరు సహకరించుకోవటానికే కానీ అనగదొక్కటానికి కాదన్న విషయం తెలుస్తుంది. అందుకే ధర్మాచరణకు వర్ణాశ్రమ ధర్మాలు పాటించటం మానవుల విధి. తరువాతి ఎపిసోడ్లో వేదములు ఎన్ని, ఏవి, శాస్త్రములు ఏమిటి, అవి ఎన్ని, బ్రాహ్మణ గ్రంథాలు ఏవి, ఉపనిషత్తులు ఏమిటి, ఆరణ్యకాలు ఏవి, వేదశాఖలు ఏవి, ఉపవేదాలు ఏవి, వేదాంగాలు ఏవి, ఋషులు ఎవరు, గోత్రాలు మొదలైన అనేక విషయాలు చర్చించుకుందాం. ధన్యవాదములు.